విసన్నపేటలో విచ్చలవిడిగా రోడ్లపై తిరిగే గోవుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇటీవల ప్రభుత్వ అధికారులు మేము గోకులంలో కట్టివేస్తాం, ఫైన్ వేస్తాం అని చెప్పి నెంబరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నెంబరింగ్ మాయమైంది. ఆఖరికి ఆవు సంతతి రోడ్డుపై విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఉండటం జరుగుతోంది. అయితే పక్క మండలాల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడికే వదిలివేసి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు పట్టించుకోకపోతే గతంలో హై స్కూల్ ఎదుట ఒక నల్ల ఆవు వలన ఒక యువ ఇంజనీర్ ప్రాణం పోవడం జరిగింది యాక్సిడెంట్లో. మరి అలాంటి పరిస్థితి రాకుండా ఆవులను గోశాలకు పంపించే దిశలో భాగంగా అడుగులు వేయాలి అధికారులని ఈ రిపబ్లిక్ డే సందర్భంగా కోరటం జరుగుతోంది. ఎందుకనంటే అసలు విషయం ఏంటంటే ఆవులు యజమానులు అనేవాళ్ళు ఎక్కువ మంది లేరని, ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నవాళ్ళు కొంతమంది మొక్కు కోసం కొని వదిలేసి కొన్ని ఉన్నాయని తెలుస్తోంది. మరి దాతలు గనక రికార్డెడ్గా ఇస్తే వారు సొంతంగా పెంచుకునేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలించాలని, తిండి లేక అలమటిస్తున్న ఆవులను రక్షించే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూర్యుడు స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజర్ ఆర్డర్ సర్వీస్లో కోరారు.